వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాం. జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. అయితే మనకు తెలిసిందే తిరుపతి లడ్డు వ్యవహారం ఎంత అత్యంత కీలకాంశంగా మారిందో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అయితే రీసెంట్గా మనకి సిట్ నివేదిక ఇవ్వటం జరిగింది. దీంట్లో మొదట్లో జంతువుల కొవ్వుతో ఈ లడ్డు తయారు జరిగిందని చెప్పి వచ్చింది. అయితే ఇప్పుడు అది కాదు, వెజిటేబుల్ ఆయిల్స్ అలాగే ముఖ్యంగా రసాయనాలతో ఈ లడ్డు వ్యవహారం జరిగిందని తెలిసింది. అయితే దీని మీద భిన్న అభిప్రాయాలతో ఇటు కూటమి ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ ఉండటం జరిగింది. అయితే ఈ సీట్ నివేదిక మీద మనతో మాట్లాడడానికి ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు గారు చెప్పండి, ఈ సీట్ నివేదిక ఎలా అనిపిస్తుంది? అంటే మనకి ఆ దేవదేవుడు, ఆ కలియుగ దైవం, ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరగటం వాస్తవం. అదే ఆల్రెడీ సిట్ రిపోర్ట్ కూడా వచ్చింది. దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఆ రోజున కొవ్వు పదార్థాలు, జంతు అవశేషాలు, అవి కొవ్వు కలిసిందని చెప్పడం కూడా జరిగింది. దాని ద్వారానే అందరూ కూడా దాన్ని మాట్లాడతాం. ఈరోజు ఈ సిట్ ద్వారా కూడా మనకి దీంట్లో మోనోక్లోజరైడ్స్ అలాగే రసాయనాలు కలిసినాయని కూడా రిపోర్ట్ రాయడం జరిగింది. అంటే మనకి ఏది జరిగినా ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉండేటి ఈ రసాయనాలు అంటే చాలా ఇంకా దుర్మార్గం. అది అంటే ఆ దేవదేవుని ప్రసాదాన్ని ఇంత కల్తీ చేయాలి, ఇలా మోసం చేయాలని వాళ్ళకి మనసు రావటమే ఆ దైవమే చూసుకుంటుంది. తప్పకుండా వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా అక్కడ క్షుణ్ణంగా అంటే క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వెళ్ళినాయి అంటే హవాలా ద్వారా కూడా డబ్బులు మార్పులు చెందడం, అంటే వాళ్ళకి వాళ్ళ కింద నాయకులకి వాళ్ళ అధినాయకుడికి కూడా ఇందులో డబ్బులు అందినాయి అన్నట్టుగా ఉన్నాయి. అన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో అన్ని రిపోర్టులను కూడా సిద్ధం చేస్తున్నారు. వాళ్ళకి మనం చూస్తే గత ప్రభుత్వంలో వాళ్ళ పాలక మండలి ఉండగా దాన్ని అక్కడ ఆ నెయ్యిని తీసుకుంటాకి 4 నిబంధనలను కూడా సడలించి వాటి ద్వారా కూడా బోలే బాబా అని అలాగే వేరే అట్లకు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంటే అర్హత లేనట్లకు కూడా వాళ్ళు అనుగుణంగా అంటే వాళ్ళ ధనార్జనే లక్ష్యంగా టెండర్లే మెయిన్ ప్రాబ్లం అంటారా? వాటిని కూడా అంటే వాళ్ళే స్వయంగా చేయాలనే ఉద్దేశంతోనే ఆ 4 నిబంధనలను కూడా మార్చడం కూడా జరిగింది. అంటే మీరు చూస్తేనే తెలిసిపోతుంది. దాన్ని వాళ్ళు కావాలని చేసిందే తప్ప వాళ్ళకి తెలియక కానీ ఇంకోటి కానీ లేదు. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎక్కడా దొంగతనం చేయలేదు, మేము భక్తుల్ని అక్కడ ప్రజల్ని మోసం చేశామని చెప్పడం కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు, సిగ్గు లేకుండా కూడా వాళ్ళు. అంటే ఆ వాళ్ళకున్న నిబద్ధత కానీ ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి కానీ ఎక్కడా లేదు. అంటే హిందువుల మనోభావాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ కలియుగ దైవ భక్తుల్ని కూడా చాలా అవమానంగా వాళ్ళని చాలా ఇబ్బందికరంగా ఉండేటట్టు. అయితే ధర్మరాజు గారు, ఫస్ట్ లో ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చిన తర్వాత జంతు కొవ్వుతో తయారు చేశారు అనుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఇది జంతువుది అని చెప్పారు. అప్పుడు మీరు రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రసాయనాలు అంటున్నారు. ఆ స్టాండ్ ఏంటంటారు? అంటే ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వంలో ఎవరి కూడా రాజకీయ లబ్ధి పొందామని ఆ దైవంతో ఎవరు కూడా మాట్లాడరు. దాన్ని అక్కడ అపవిత్రం అయింది అని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేసి, అంటే హిందువుల యొక్క మనోభావాలు ఆ దైవం యొక్క భక్తుల మనోభావాలు పోకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంటుందని, అంటే ఆ దేవుడు అందరినీ కూడా క్షమిస్తాడు. అక్కడ ప్రక్షాళనగా చేసి మొత్తం అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు జరగాలనే దీక్ష కూడా చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అంటే ఎంతటి వారినైనా అక్కడ ఉన్న జరిగిన వాస్తవాన్ని వెలికి తీసి వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపులు కానీ అలాంటివి ఏమీ లేవు. అలాంటివి అంటే ఈ సిట్లు కానీ ఇలాంటి అన్ని వెరిఫికేషన్స్ కానీ ఏమీ లేకుండా ఆ రోజునే చేసేవచ్చు. అది తేలిన రోజున ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చేయొచ్చు. ఇంకా కూడా అంటే వీళ్ళు ఎక్కడైతే ఆ రసాయనాలు కొన్నారో అలాగే పామాయిల్ కొన్నారో రకరకాలుగా ఆ అన్నిటిని కూడా సాక్ష్యాధారాలు అన్నిటిని అంటే మనకున్న రాజ్యాంగం ప్రకారం ఒక చట్ట ప్రకారమే అందరినీ శిక్షించాలనే ఉద్దేశమే తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష సాధించాలి, దేన్నైనా రాజకీయం చేయాలని అనుకోరు. ఎందుకంటే ఆ వైసీపీ వాళ్ళకే ఉంటుంది కదా, గొడ్ల పోటును కూడా గుండు పోటుగా మార్చగలిగ శక్తి వాళ్ళందరూ కూడా చూస్తే అలాంటి అనేక కార్యక్రమాలని అంటే ఈ రాష్ట్రాన్నే విధ్వంసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు అభివృద్ధి చెందుతూ అనేక మంది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు కానీ
అనేక రకాలుగా అందరూ బాగున్న పరిస్థితుల్లో అన్ని సెక్టార్లు, ఆక్వా రంగం కాదు, అలాగే ప్యాడీ కాదు, అన్నీ కూడా హార్టికల్చర్ కాదు, అన్నీ కూడా ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వస్తున్నాయి, అందరికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా చూసి ఓర్వలేకే రకరకాల ఇష్యూస్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైతే శిక్ష పడుతుందో అనే భయంతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా మనం చూస్తున్నాం అంబటి రాంబాబు గారిని రిమాండ్ కి పంపించడం జరిగింది. ఆ వ్యవహారం మీద మీ అంటే ఈ నెయ్యి కానీ నేను అసలు నెయ్యే లేదని చెప్తున్నారు. ఆ నెయ్యిని కూడా వాళ్ళు సింథటిక్ నెయ్యిగా తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా, అంటే ఆయన భాష చూసారు, ఆ భాష కూడా మనం మాట్లాడలేని భాష. వాళ్ళు కావాలని వేరే పక్కదారు డైవర్షన్ చేయడానికే వాళ్ళ ఆ పదజాలాలు వాడుతున్నారు. వాళ్ళ నాయకులందరికీ కూడా ఆ పదజాలాలు అన్ని వాడిన వాళ్ళని వాళ్ళకి ఈ రోజున ఆ 11 సీట్లకే కేటాయించి, అంటే 151 సీట్లలోంచి 5 తీసి 11 స్థానాలకి పరిమితం చేశారంటే వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రజలు అభివృద్ధి చెందుతారని వాళ్ళకి ఆ మ్యాండేట్ ఇస్తే దాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా, అంటే ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేకుండా అంతా కూడా రివర్స్ టెండరింగ్ల ద్వారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ప్రజా తీర్పుని ఇచ్చిన దానికి కూడా వాళ్ళకి బుద్ధి లేకుండా కూడా వాళ్ళ భాషను కూడా మార్చుకోకుండా అదే భాషను కంటిన్యూ చేస్తే ఈ రోజు కూడా, అంటే చూసి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి ఓర్వలేకే వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు. ముందుగా ఈ సిట్ రిపోర్ట్ సిబిఐ నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. షార్ట్ షీట్ కూడా ఫైల్ అయిందండి. దీని తర్వాత ఓవరాల్గా 4-5 అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఎవరైనా దీని వెనకాల ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సిబిఐ అలాగే గవర్నమెంట్ కూడా చెప్పడం మనం చూస్తాం.